అదేవిధంగా ఇంద్రవెల్లిలో నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నేను కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదాలకు క్షమాపణ చెప్తా ఉన్నాను, తెలంగాణ బిడ్డలను కాంగ్రెస్ పార్టీ పొట్టన పెట్టుకుంది, ఆ కుటుంబాలన్నిటికీ కూడా క్షమాపణ చెప్తా ఉన్నారని కోరినారు. మంచిదే, మంచి పరిణామం. ఇప్పటికన్నా తప్పులు తెలుసుకుంటా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మరి అదే రీతిన మలిదశ తెలంగాణ ఉద్యమంలో బలైపోయినటువంటి అమరవీరులందరికీ కూడా ముఖ్యమంత్రి గారు క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మీరు నెక్స్ట్ కార్యక్రమం తీసుకున్నప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏ కార్యక్రమం తీసుకున్నా అమరవీరులకు క్షమాపణ చెప్పడంతో మొదలు పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు అనేకమైనటువంటి విమర్శలు మాట్లాడుతూ ఒక మాట అన్నారు. రాబోయే రోజులలో ప్రభుత్వం పరంగా ఏదైతే 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ మాఫీ చేస్తామని చెప్పినామో ప్రభుత్వ పరంగా ఆ కార్యక్రమాన్ని పెట్టుకుంటాం, లక్షలాది మంది మహిళలతో ఆ కార్యక్రమాన్ని ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేస్తాం, దానికి ప్రియాంక గాంధీ గారిని పిలుస్తామని చెప్పడం జరిగింది. ఇవాళ ముఖ్యమంత్రి గారిని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను, ప్రియాంక గాంధీ గారిని ఏ హోదాలో మీరు పిలుస్తా ఉన్నారు? ఆమె కనీసం దేశంలో ఇంతవరకు ఏ ఒక్క గ్రామం నుండన్నా సర్పంచ్గానన్నా గెలిచిందా? ఎమ్మెల్యేగా గెలిచిందా? ఎమ్మెల్సీగా గెలిచిందా? పోనీ మన రాష్ట్రంలో ఇప్పుడు ఏదన్నా ప్రోటోకాల్లో ఉన్నదా ఆమె? మీ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకురాలైతే మీ ఇంటికి పిలుచుకోండి, మీ మన్మడికి ఆశీర్వాదం ఇప్పించుకోండి, తెలంగాణకు వచ్చిన ఆడబిడ్డ కాబట్టి చీర సారా పెట్టి సాదరంగా సాగనంపండి. కానీ ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రియాంక గాంధీ గారిని పిలుస్తామంటే తప్పకుండా నల్ల బుగ్గలు ఎగిరేసి ఆ రోజు ప్రొటెస్ట్ చేస్తామని ఈ సందర్భంగా మేము ముఖ్యమంత్రి గారికి హెచ్చరిక చేస్తా ఉన్నాం అని చెప్పి చాలా అభ్యంతరకరమైనటువంటి కామెంట్స్ చేసింది. అమ్మ తల్లి, నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, భద్రాద్రి శ్రీరాముడికి పట్టు వస్త్రాలు పట్టుకొని పోయిండు మీ అన్న కొడుకు. ఆయన ఏ హోదాలో పోయిండో దానికి ఒక్కదానికి ఆన్సర్ చెప్తే వీటన్నిటికీ కూడా ఆన్సర్ దొరుకుతుంది అనేది నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రభుత్వ నిధుల దుర్వినియోగం గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు అస్సలు లేదని చెప్తా ఉన్నాను. ఈరోజు 100 కోట్లు 200 కోట్లు పెట్టి మీ సొంత ఫ్లైట్ కొనుక్కునే స్థాయికి మీరు ఎట్లా ఎదిగారు అని అడుగుతా ఉన్నాను. అమెరికాలో అంట్లు దొమికినటువంటి వచ్చి ఈరోజు తెలంగాణ ప్రజల సొమ్మును దోసుకొని తిని కోట్ల రూపాయలు కోట్లకు పడగలెత్తి ఈరోజు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది మీరు కాదా అని చెప్పి అడుగుతా ఉన్నారు. ఈరోజు లిక్కర్ స్కామ్లో ఇరుక్కొని లిక్కర్ రాణిగా పేరొంది ఈరోజు బీజేపీ కాళ్ళ మీద పడి మిమ్మల్ని అరెస్ట్ చేయకుండా ఈరోజు మీరు ఇది ఇంటర్నల్గా అండర్స్టాండింగ్తో పోయి ఈరోజు బయట పడ్డది మీరు కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాను. కాబట్టి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు కదా, అప్పుడు ఎందుకు పెట్టలేదు పూలే గారి విగ్రహం? ఇప్పుడు ఆమెకి ఏదైనా లైమ్ లైట్లో ఉండడానికి కొన్ని రోజులు బతుకమ్మ అని, కొన్ని రోజులు జాగృతి అని, ఈ విధంగా ఒక్కొక్కటి పెట్టుకుంటూ పోయింది. ఇప్పుడు లైమ్ లైట్లో ఉండడానికి పూలే విగ్రహాన్ని పట్టుకున్నది. నేను మొన్ననే చెప్పిన, అయ్యో మీ కేటీఆర్ని వర్కింగ్ ప్రెసిడెంట్గా దింపి ఎవరినైనా ఒక పీసీని తీసుకొచ్చి అక్కడ పెట్టి తల్లి నీకు అప్పుడు పూలే మీద ప్రేమ ఉన్నట్టే అని చెప్పాను. ఆ పని ముందు చేసినాక వీటి గురించి మాట్లాడితే బాగుంటుంది, ఆచరణలో చేసినాక మేము మీద విమర్శలు చేస్తే బాగుంటుంది. ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి పోరాట స్ఫూర్తిగా మరి జరిగినటువంటి భారీ బహిరంగ సభను చూసి సహించలేక వాళ్ళు చేయనటువంటి మరి పనులు ప్రజలకు చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అని అక్కస్తోటి అధికారం పోయిందనేటువంటి అక్కస్తోటి ఈ తెలంగాణ ప్రాంతం తమ యొక్క ఎస్టేట్గా భావించినటువంటి కేసీఆర్ కుటుంబము ఇష్టానుసారంగా ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రభుత్వం పైన అక్కసు వెళ్ళగక్కుతూ ఉన్నారు. దాన్ని ప్రజలందరూ కూడా గమనించాలని కోరుతా ఉన్నాం. మరి ఫుల్ మెజార్టీతో పూర్తి స్థాయిలో 65 సంఖ్యతోటి అధికారంలోకి వస్తే పదే కూలుస్తాం ఎందుకయ్యా ఇంత అక్కసని మేము అడుగుతా ఉన్నాం. అదే కాకుండా నిన్నటి భారీ బహిరంగ సభను మా పార్టీ కార్యకర్తల పార్టీ ఖర్చులతో సొంత ఖర్చులతో నిర్వహిస్తే ప్రజాధనాన్ని వాడుకున్నారని కేసీఆర్ కూతురు మాట్లాడుతూ ఉంది. ఆ అలవాటు మీకుంది, ప్రజాధనంతో కుక్కలకు షెడ్లు కట్టించే అటువంటి అలవాటు మీకుంది. మీ సొంత ఆటల కోసం మరి కోట్లు బ్యాడ్మింటన్ల కోసం తగిలేసే సంస్కృతి మీకుంది. పేదోళ్ళకి ఇల్లులు కట్టియాలంటే మీకు ఆ ధైర్యం రాలే, ఆ గుణం లేదు. ఈరోజు వచ్చి మరి కవిత గారి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఈ మాటలు మీ మాయ మాటలు ఈ అక్కసు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీకి మహిళలు అంటే ఇష్టం లేదు.
మీకు తెలుసు కదా, మహిళల కోసం పెట్టినటువంటి ప్రత్యేక పథకము ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణం చేస్తే కూడా సహించలేక, రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ అర్థం చేసుకోవాలి, సహించలేక ఆటో డ్రైవర్ సమస్యలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి తెలుసు. ఆ సమస్యలన్నీ కూడా వాళ్ళు ఎదుర్కొంటున్నాయని కూడా మాకు తెలియజేస్తూ ఉన్నారు. కానీ ఆటో డ్రైవర్లను రెచ్చగొట్టి ఆటోలను తగలబెట్టుడు, కూలగొట్టు, విద్వేషాలు రెచ్చగొట్టి తద్వారా రాజకీయ అధికారం పొందాలనేటువంటి కుట్ర ఈ టీఆర్ఎస్కు పుట్టుకతో ఉన్నది. కాబట్టి ఇవాళ ఆడవాళ్ళందరూ స్వేచ్ఛగా ఖర్చు లేకుండా బస్సులలో ప్రయాణం చేస్తుంటే కూడా తట్టుకోలేక బయట ఏ ఆడవాళ్ళు కనపడద్దు, కేసీఆర్ కూతురే కనపడాలి, ఏదున్నా కూడా బతుకమ్మ ఆమె కనపడాలి, లేకుంటే ఇంకోటి రోజు ఏదో ఒకటి ఎత్తుకొని వస్తూ ఉంటుంది, ఆమె కనపడాలి. రాష్ట్రంలో వేరే ఆడవాళ్ళు ఎవరు లేరు. కాబట్టి ఈరోజు ప్రియాంక గాంధీని అడ్డుకుంటుందట, ఆమె కాలి గోటికి కూడా మీరు సరిపోరని అంటున్నా. వాళ్ళ కుటుంబము త్యాగాల కుటుంబం. ఇవాళ మీరు అమరుల త్యాగాల మీద రాజభోగాలు అనుభవించారు. తెలంగాణ ఉద్యమంలో కూడా మీరు ఎక్కడ నష్టపోలే, రాజభోగాలు అనుభవించారు. అటు రాజీనామా చేసినట్టు యాక్షన్ చేస్తారు, రాజీనామా కాగానే ఇటు మళ్ళీ ఎన్నికలు నిలబడతారు. 7 పదవులు త్యాగాలు చేసారు వాళ్ళుగా. కాబట్టి ఇందిరాగాంధీ కుటుంబాన్ని, సోనియమ్మ కుటుంబాన్ని అనే అర్హత మీకు లేదు. అలాంటి మాటలు మానుకోండి. ఇవాళ ప్రజాధనాన్ని లూటీ చేసి మీ సొంత జల్సాల కోసం రాష్ట్రంలో లక్షలాది మంది ఇండ్లు లేకుండా ఇబ్బంది పడుతుంటే వాళ్ళ గట్టియకుండా మీకు మాత్రం ఫస్ట్ మనం ఉండడానికి మాత్రం కట్టుకున్న చరిత్ర మీది. కాబట్టి కాంగ్రెస్ను, సీఎం రేవంత్ రెడ్డి గారిని ఇష్టానుసారంగా మాట్లాడితే ప్రజలు ఊరుకోరు.